చిన్న జోక్ కూడా చెప్పాలి మీకు. ఏంటంటే ఒక భార్య భర్తలు వచ్చారు, అడ్మిట్ అయ్యారు, ట్రీట్మెంట్ చేశాం. వాడు అన్నాడు మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ తాగాడు. నెల తర్వాత ఏం సార్ మీరు ఏదో చేశారు, ట్రీట్మెంట్ అయింది, మా ఆయన మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ మొదలు పెట్టాడు సార్ అంటే, ఆమెను బయటికి పంపించి అడిగి ఏంటయ్యా ఇంత చెప్పావు కదా, ప్రమాణం చేసావు, మందులు ఇచ్చావు కదా అంటే, ఏం సార్ సార్ మీరు తాగుతారని నన్ను అడిగాడు. నేను తాగనయ్యా అని చెప్పా. సార్ మీరు ఒక పని చేయండి, మా ఇంటికి రండి, మా ఇంట్లో గెస్ట్ రూమ్ ఇస్తాను, వారం రోజులు నుండి మీరు కూడా తాగుతారు మొదలు పెడతారు అన్నాడు. ఎందుకన్నా, సార్ మా భార్య నచ్చ తట్టుకోలేను సార్, అంత నచ్చబెట్టే భార్య ఉంటే 24 గంటలు నచ్చబెడుతుంది, ఏదో నేను మంచి చేసినా క్రిటిసైజ్ చేసిన ఆ నచ్చ తట్టుకోలేక నేను తాగుతున్నాను సార్, కాబట్టి మీరు వచ్చి ఉన్నారనుకోండి మీ ఇలాంటి మంచి వాళ్ళు కూడా తాగుబోతులుగా మారిపోతారు, ఇవి నచ్చ తట్టుకోలే అంటే దట్ మే బి ఎస్కేపింగ్ మెకానిజం ఉండొచ్చు. ఇట్ మే బి ఓన్లీ హీస్ రేషనలైజింగ్ ఆర్ రీజనింగ్ హిస్ దిస్ థింగ్ ఎక్స్క్యూజ్. కానీ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంట్లో వాతావరణం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, సపోర్టివ్ వైఫ్ ఉండాలి, అంటే ఇంకా క్రిటిసైజ్ చేయకూడదు. ఇంటికి పోయిన నుంచి ఇన్నాళ్ళు నీ వల్ల ఇలా పాడైపోయాము, డబ్బులన్నీ వేస్ట్ అయిపోయాను, మొద నష్టపడి దరిద్రం అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్న వాడు మళ్ళీ బాధపడతాడు. అలా కాకుండా వాడిని సపోర్టివ్గా చూసి ప్రేమగా ఉండి మంచిగా ఉండి, అయ్యా నువ్వు బాగున్నావు, మన పిల్లల భవిష్యత్తు బాగా చూసుకో, ఇంక ఇప్పటి నుంచి మనం బాగుందాం, మన సంసారం మన పిల్లల్ని అలా సపోర్ట్గా. అంతేగాని పోయిన నుంచి ఏదో ఒకటి నష్టపెడుతూ ఉంటే ఆ నాగింగ్ అనేది ఉంటే మళ్ళీ వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, ఫ్యామిలీ సపోర్టు ఇవన్నీ ఉండాలి. అలాగే అతనికి ఫ్రెండ్స్ ఉంటారు, ఎలాంటి ఫ్రెండ్స్, తాగే ఫ్రెండ్స్, వాళ్ళని కూడా కట్ చేయాలి ఎవరి దగ్గర. అలాంటివన్నీ చేస్తే అంటే మందులు ట్రీట్మెంటే కాకుండా ఇలాంటి కొన్ని సైకలాజికల్ మెజర్స్ కూడా చేస్తే తప్పకుండా చాలా మందిని మేము మాన్పించడానికి అవకాశం ఉంది.